పాటలు పాడే దగ్గర బోరు కొట్టదు, చప్పలు కొట్టే దగ్గర బోరు కొట్టదు. మీరు ప్రార్థన చేసే కాడే చాలా కష్టంగా ఉంటుంది. ఈ కష్టం సాతాను కూడా మీకు కలిగిస్తూ ఉంటాడు అనేక సార్లు. మీరు పాటలు పాడినా వాడికే ఇబ్బంది లేదు, మీరు పరిచయం చేసినా వాడికే ఇబ్బంది లేదు, మీరు బయట తాటాడుతూ కూర్చున్నా వాడికే ఇబ్బంది లేదు. మీరు ఎప్పుడైతే ప్రార్థన అంటారో వాడికి ఎక్కడలేని భయం, ఎక్కడలేని వణుకు, ఎక్కడలేని బాధ వాడికి. మిమ్మల్ని ప్రార్థన చేయమంటే మీకు ఎట్లా అనిపించింది అంటే బహు కష్టంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. అరే నేను ప్రార్థన చేసుకోమని చెప్తుంది దేనికి? మీ సంఖ్యలు ఊడిపోవడానికి, మీ పునాదులు, మీ చెరసాల పునాదులు కదిలించబడటానికి, మీ మీద ఏ బంధకాలు అయితే బంధించబడి ఉన్నాయో ఆ బంధకాలన్నీ ఊడిపోవడానికి నేను ఒక ప్రార్థన చేసుకున్నామా అంటూ ఉంటా. చాలామందికి ఇది కష్టంగా, చాలా బాధగా ఉంటుంది. ఇంక ఏ చెప్పినా చేస్తారు. నువ్వు నడుచుకుంటూ పేడదా పోయిరాపో, చెరువులు పేడదా పోయిరాపో అంటే మా పాస్టర్గా చెప్పి పోయొస్తానని ప్రేమతో పోయేస్తారు. అదే ఆడదా పోయే బదులమ్మ ఇక్కడ కూర్చొని ఒక గంట ప్రార్థన చేయ తల్లి అంటే మాత్రం అది చాలా కష్టంగా ఉంటుంది. ప్రార్థన చేయడం అంటే కష్టంగా ఉంటుంది, ప్రార్థన చేయడం అంటే చాలా చేదుగా, చిరాగ్గా ఉంటుంది. అందుకు కారణం లేకపోలేదండి, అందుకు కారణం లేకపోలేదు. ఆ కారణం ఏంటంటే మన శరీరం అండి ఇహలోక సుఖభోగాలకు అలవాటు పడిపోయింది. మన శరీరం దేనికి? ఇహలోక సంబంధమైన సుఖభోగాలకు, చెప్పండి, సుఖభోగాలకు అలవాటు పడిపోయింది. ఇంకా లోతుగా, ఇంకొంచెం గట్టిగా చెప్పాలంటే మాత్రం మన ఒళ్ళు అనేది సహకరించట్ల ప్రార్థనకి. మన శరీరం ఏదైతే ఉందో అది సహకరించట్ల. ఇదొక కారణం. ఏం సహకరించదండి? మోకాళ్ళేసి ప్రార్థన చేస్తుంటేనేమో మోకాళ్ళ మీద నిలబడలేకపోతున్నామయ్యా. పోనీ కూర్చొని ప్రార్థన చేద్దామంటేనేమో నడుము నొప్పాయా. పోనీ కుర్చీలో కూర్చుందామా అంటేనేమో. చూడండి, ఏదో ఒకటి ఇహలోక సంబంధమైన సుఖభోగాలు అలవాటు పడిపోయి మన శరీరం ప్రార్థనకు సహకరించట్లేదు. ఏం చేద్దాంలే, ఒళ్ళు వంగట్లేదు, శరీరం సహకరించట్లేదు. మీరు గమనించండి, మాట్లాడేటప్పుడు నొప్పులు ఏం గుర్తురావు శరీరంలో, కబుర్లు చెప్పడం ఏం గుర్తురావు. ప్రార్థన కూర్చోగానే ఎక్కడెక్కడ నొప్పులన్నీ గుర్తుకొస్తాయి. అబ్బా కూర్చోలేకపోతున్నానే, ఏదైనా ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాం మనం. ఆ కబుర్లు చెప్పేప్పుడు అనలేవు ఆ మాట, మళ్ళీ ఆ మాట్లాడేటప్పుడు ఆ మాట అనలేకపోతున్నారే చాలామంది. ఎప్పుడైతే ప్రార్థన అంటామో, ఎప్పుడైతే ప్రార్థనలో కూర్చోమంటామో ఎన్ని అపసోపాలో, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, అటని ఇటని అని ఆవలెత్తా అని అంటాం. ఒక్కొక్క తల్లి శుభ్రంగా ముసుకేసుకొని హ్యాపీగా నిద్రపోతూ ఉంటుంది ప్రార్థన చేయడం అంటే. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది ముసుగు వేసేది. ఎదుగో ఎత్తెయ్యాలి కానీ ముసుగు. బతుకున్నారా పరలోకం వెళ్ళారో అర్థం కాదన్నమాట. ఎట్లా అర్థమైంది అంటే ఏం చేస్తున్నావు నువ్వు? అయిపోయింది. ఆమేన్. దేవుడు చేసిన ప్రార్థనలన్నీ అంగీకరించి కార్యం చేస్తున్నందుకై స్తోత్రం చెప్పండి. అప్పుడు వచ్చింది మెలకువ. అప్పుడప్పుడు రెప్పలు అట్లా కుతికి తెరిచి వీళ్ళే మెలకు ఉండవాళ్ళ స్తోత్రం ఎట్టంటారు వీళ్ళు. ఆ వీళ్ళేమో అంటే ఏమైపోయింది మన శరీరం అంటే ఇహలోక సుఖభోగాలకు మన శరీరం అలవాటు పడిపోయి ఎప్పుడైతే ప్రార్థన చేయటం మనం మానేసామో అప్పుడే మనలో ఉన్న పునాదులు కదిలించబట్ల, మనలో ఉన్న చెరసాలలో కదిలించబట్ల, మన మీద పనిచేస్తున్న సంఖ్యలు కదిలించబట్ల అలాగే ఉండిపోతున్నాయి.
అలాగే ఉండిపోతున్నాయి. నేను అంటాను ఎంతకాలం ఉంచుకుంటావు ఇలాగా? ఎంతకాలం దాచుకుంటావు ఇలాగా? మారాలని, మార్పు రావాలని, మంచి రోజులు రావాలని, మంచి బ్రతకాలని, మంచి కుటుంబాన్ని కట్టుకోవాలని, శాపము, దోషము, కట్ల నుంచి, బంధకాల నుంచి విడిపించబడి, వ్యాధులు, అనారోగ్యాలు, అలసట, నీరసము, బలహీనతలు, దెబ్బల నుంచి విడిపించబడి దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలనే ఆలోచన నీకు రావడం లేదా? వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తే ఈ కదిలించబడ్డాయండి? వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తే ఊడిపోయినాయండి? వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తే భూకంపం కలిగిందండి? అంటే వాళ్ళు గంటలు తరబడి ప్రార్థన చేసే వాళ్ళుగా ఉన్నారు కాబట్టే అక్కడ భూకంపం ఆ రాత్రి యేసు నామములో పుట్టింది. హల్లెలూయా! గంటలు ఏ విశ్వాసం అయితే ప్రార్థనలో గడుపుతారో ఆ కుటుంబాలు ఉన్న పునాదులు అట్ట కదిలించబడి కుప్పగూలిపోతే నజరుడిని యేసు నామములో. నజరుడిని యేసు నామములో ప్రతి పునాదులు కుప్పకూలిపోవునుగాక. నజరుడిని యేసు నామములో ప్రతి బంధకాలు ఊడిపోవునుగాక. నజరుడిని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, ప్రతి కుటుంబంలో సంఖ్యలు తెగిపోవునుగాక. ఇవి తెగిపోవాలంటే నీలోకి రావాల్సింది గంటలు ప్రార్థన. ఎంతసేపు చేసావు? 5 నిమిషాలు చేశాను ప్రాస్టర్ గారు. 5 నిమిషాలు చేస్తే కదులుతాయా? అరగంట చేస్తే కదులుతాయా? గంట చేస్తే కదులుతాయా? వాళ్ళు ఎట్లా చేశారో వాళ్ళ చరిత్ర చూసుకో. వాళ్ళు ఎట్లా చేశారో వాళ్ళని గుర్తు చేసుకో. వాళ్ళు ఎంతకాలం చేస్తే ఆ సంఖ్యలు కదిలించబడ్డాయో, ఆ పునాదులు కదిలించబడ్డాయో, అవి ఎలా బంధకాలు ఊడిపోయాయో వాళ్ళని చూడు ఒకసారి. వాళ్ళు ఎలా ఉన్నారు? మనకు కుదరట్లేదు కదా. వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు దేవదూతలు కాదు, వాళ్ళు మనలాగా శరీర సంబంధులే. వారు మనలాగా రక్త మాంసములు ధరించుకున్న వాళ్ళే. రక్త మాంసములు ధరించుకున్న వారు మనలాగా శరీర సంబంధులుగా బ్రతుకుతున్న వాళ్ళు ఒక్క మధ్యరాత్రి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే భూకంపం పుట్టిందంటే, చెరసాల సంఖ్యలు కదిలించబడుతున్నాయంటే, బంధకాలు ఊడిపోతున్నాయంటే ఏంది ఆ ప్రత్యేకత? ఏంటి ఆ ప్రత్యేకత అంటే వారు గంటలు శరీర సంబంధులుగా ఉంటూ, రక్త మాంసములు కలిగిన వారిగా ఉంటూ కూడా గంటలు ప్రార్థించేవారిగా ఉన్నారు. కాబట్టే అక్కడ పునాదులు కదిలించబడ్డాయి. హల్లెలూయా! చెప్పండి గట్టిగా, హల్లెలూయా! సంతోషమందైనా శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైనా శ్రమల ఎందైనను ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా, చప్పట్లు అందరూ. నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే. మాధుర్యమే. ఆమేన్. అరే మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం రా గంటలు? అసలు నేను ఎందుకు చేయలేకపోతున్నా ప్రార్థన? నీకు నువ్వు ప్రశ్న వేసుకోవాల్సిందే. ఇది ఎవరు ప్రశ్న వేసి తొలిచి నిన్ను కదిలిచ్చి నిన్ను పురిగొలి పంపించమని పొద్దుగూరు వాళ్ళ కాదు. వాళ్ళు గంటలు చేశారంటే మరి నేను చేస్తున్నానా చేయలేకపోతున్నానా? ఒకవేళ నేను చేయలేని పరిస్థితులు ఉంటే కారణం ఏమై ఉంటుంది? నో, నేను అలా ఉండకూడదు.
నేను అలా ప్రార్థన లేని జీవితాన్ని కలిగి ఉండకూడదు. నేను అలా కదిలించలేని ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండకూడదు. నేను కదిలించే ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలంటే ఏది ఏమైనా నా శరీరం నలగొట్టుకుంటూ నా శరీరాన్ని గాయపరుచుకుంటాను సరే, నా ప్రభు ముందు గంటలు తరబడి ప్రార్థన చేయడానికి నేను సిద్ధపడగలిగితే, వాళ్ళని ముందు పెట్టుకో, పౌలు శీలను ముందు పెట్టుకో, వాళ్ళ ముందు పెట్టుకొని వాళ్ళని చూడు. వాళ్ళు ఎలా ఉన్నారు? బంధించబడిన స్థితిలో ఉన్నారు. బంధకాల మధ్యలో బందీలు అయిపోయి ఉన్నారు. ఎవరు విడిపించేవారు లేక దిక్కుదోచని స్థితిలో, నిస్సహాయ స్థితిలో అలమటిస్తూ అక్కడిని ఉండిపోయారు. కానీ వాళ్ళకున్నటువంటి ఆలోచన ఏంటంటే, ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడు కదా. వెంటనే వాళ్ళు రోజు చేసే పనే, ఈ బంధకాలు ఊడిపోవాలన్నా, ఈ సంఖ్యలు ఊడిపోవాలన్నా, ఈ చెరసాల సంఖ్యలు బద్దలైపోయి ఇక్కడ ఒక అద్భుతం చూడాలన్నా ఇక్కడ ప్రార్థన చేస్తేనే జరిగిద్ది. నువ్వు వాళ్ళ ముందు పెట్టుకొని వాళ్ళు ఎదురు పెట్టుకుని ఓడాలి. ఎదురుగు పౌలు శీలలు ఉన్నారు. నా జీవితంలో కూడా చెరసాలు అనేక ఉన్నాయి. నా కుటుంబాల్లో కూడా అనేక బంధకాలు ఉన్నాయి. నా కుటుంబంలో కూడా అనేక చెరసాలలో బంధించబడిన స్థితి నేను చూస్తూ ఉన్నాను. ఇవన్నీ ఊడిపోవాలి, ఇవన్నీ తొలగిపోవాలి, ఇవన్నీ ఊడిపోవాలి, ఇవన్నీ ఈ బంధకాలన్నీ తెగిపోవాలి. ఆశ నీలో ఉంటే వాళ్ళు ఏం చేశారో నువ్వు అది చెయ్యి. వాళ్ళు ఏం చేశారో నువ్వు అది చెయ్యి. వాళ్ళు మనలాగా రక్త మాంసములు ధరించుకున్న వాళ్ళుగానే ఉన్నారు. నీలో ఉన్నటువంటి ఆ శరీర సంబంధమైన సుఖభోగాలు అలవాటు పడింది. కానీ శరీరం ఒక్కసారి ప్రార్థనలో కూర్చొని నీ ముందు వాళ్ళని పెట్టుకొని ప్రార్థన మొదలుపెట్టు. వాళ్ళు చేశారు కదా, వాళ్ళు మేలు పొందారు కదా, వాళ్ళు అద్భుతాన్ని చూశారు కదా, నా జీవితం అదే చూడాలి, నా బ్రతుకులు అదే చూడాలి, నా కుటుంబం అదే చూడాలి. ఎప్పుడైతే పట్టుదల కలిగి ఉత్సాహముతో పట్టు విడవక ప్రార్థన చేయడానికి సిద్ధపడతావో అప్పుడే బలమైన ప్రార్థనగా నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను బిడ్డలారా, ప్రార్థన చేయని శరీరం, ప్రార్థన చేయని వ్యక్తి, లేకపోతే సంఘం, లేకపోతే కుటుంబం ఫలించని బంజరు భూమితో సమానము. బంజరు భూమి అంటే ఎక్కడుంటుంది అది? బంజరు భూమి ఎట్లుంటుంది అది? ఎట్లుంటాయి అమ్మ బంజరు భూమి? పిచ్చెట్లు ఉంటాయి, గచ్చ పొదలు ఉంటాయి, ఇక దాన్ని పట్టించుకోరు అనమాట. అది బాగు చేయరు, దాన్ని పండించరు, దాన్ని దుక్కి దున్నరు, దాన్ని నాగలేయరు, దాన్ని అలాగ వదిలేస్తారు బంజరు భూమిలాగా. ఈ బంజరు భూమిలాగా ఉన్న పొలంలో ఏమవుతాయి? గచ్చ పొదలు మోతాయి, పెద్ద పెద్ద మాన్లు, పెద్ద పెద్ద చెట్లు, విస్తారమైన అన్ని అనవసరం అన్నీ పెరుగుతూ ఉంటాయి. నేను చెప్తున్నాను, ప్రార్థన చెయ్యని వారు ఎవరితో సమానం అంటే బంజరు భూమి, చేనుతో సమానం. బంజరు భూమి, అక్కడ ఏం పండవో, దాని ద్వారా ఏమి రాదు. ఆ బంజరు భూమినే ఏం చేయాలంటే అండి, శుభ్రంగా చెట్లన్నీ కొట్టేసి దుక్కి దున్ని నాగలు దున్ని అన్ని రకాలుగా సదును చేసి విత్తనం విత్తితే అది ఫలించటం ప్రారంభించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. మన శరీరం అనే చేను, మన శరీరం అనే బంజరు భూమి, పిచ్చి మొక్కలన్నీ బిగ్గేసి, పిచ్చి మొక్కలని సోమర్తనం, అలవాటు లేనితనం, చేయకుండా ఒళ్ళు బొరుపుతనం ఇవన్నీ పక్కన పెట్టేసి చెట్లన్నీ నరికేసి శుభ్రంగా దుక్కి దున్ని నాగలతో దున్ని విత్తటం అంటే ఏం చేయాలంటే ఇవన్నీ తీసేసుకొని, ఎన్ని రకాలుగా ఆటంకాలు వచ్చిన అన్ని పక్కన పెట్టేసుకొని, ఎన్ని రకాల సుఖభోగాలతో కూడిన శరీరం ఆలోచన అన్ని పక్కన పెట్టేసి మన శరీరం నల్లగొట్టుకొని ఎప్పుడైతే నోరు తెరిచి ప్రార్థన చేయడం ప్రారంభిస్తామో అప్పుడు మన తోట, మన చేను, మన సంఘము, మన ఇల్లు, మన కుటుంబం ఫలించటం ప్రారంభించబడిద్ది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దున్నబడిన పొలంలాగా దేవుని ముందు నిలబడతావో అప్పుడే నీ పొలము చిగురించడం ప్రారంభించబడిద్ది. దేవుడు నీ పట్ల వాత్సల్యం చూపుతాడు,
దేవుడు నీ పట్ల కనికరం చూపుతాడు. నువ్వు దున్నబడి సిద్ధంగా ఉంటేనే కదా, నువ్వు సిద్ధంగా ఉంటేనే కదా, నీ శరీరం సిద్ధంగా ఉంటేనే కదా ప్రార్థన చేయడానికి, నీ దేహం సిద్ధంగా ఉంటేనే కదా ప్రార్థన చేయడానికి. యజమానుడు వచ్చి పంటను విత్తి నిన్ను ఫలింప చేయడానికి ఇష్టపడేది. నువ్వు ఇంకా బంజరు భూమిగానే ఉన్నావు, ఇంకా పనికిరాని పొలంగానే ఉన్నావు, పనికిరాని చేనుగానే ఉన్నావు. నేను పిచ్చిపట్టు అనుకున్న మిమ్మల్ని అందరూ చెప్పి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఏం పిచ్చి పట్టిందో నాకేమన్నా? ప్రార్థన లేని సంఘం బంజరు భూమే, ప్రార్థన లేని కుటుంబం బంజరు భూమే, ప్రార్థన లేని శరీరం బంజరు భూమే, దేనికి పనికిరాదు. అదే ప్రార్థన ప్రారంభించి దేవుని ఫలముల కొరకు ఎదురు చూసే వ్యక్తిగా ఉన్నావా? నా దేవుని పట్ల వాత్సల్యం చూపించి నిన్ను ఫలించడం ప్రారంభింపజేస్తాడు. హల్లెలూయా. నిత్యమైన వాత్సల్యము చూపినందున, ఫలభరితముగా నన్ను మార్చినందున, నిత్యమైన వాత్సల్యము చూపినందున, ఫలభరితముగా నన్ను మార్చినందున, నేను పాడుచు స్తుతిగానమే చేసేదా, నా ఆత్మలో ప్రహర్షించిన ప్రభువ, నేను పాడుచు స్తుతిగానమే చేసేదా, కన్నీళ్ళ బాకాలోయను విజయధ్వనులుగా నీవు మార్చినందున, కన్నీళ్ళ బాకా విజయధ్వనులుగా నీవు అన్నిటినీ తెంచినందున, రెండంతల మేలుతో నింపినందున, చప్పట్లు, నా బంధకాలు అన్నిటినీ తెంచినందున, రెండంతల మేలుతో నింపినందున, నేను పాడుచు స్తుతిగానమే చేసేదా, నా ఆత్మలో ప్రహర్షించిన ప్రభువ, నేను పాడుచు. ఆమేన్. మన శరీరం ఎప్పుడైతే ప్రార్థన చేయకుండా ఉంటుందో, గుర్తుపెట్టుకోండి బాగా, మనం ఎలా మారిపోతామంటే సోమరిపోతులాగా మారిపోతాం. ఇప్పుడు పనికి పోవాలని ఆలోచన లేదు, ఇంట్లో ఉన్నాయి, తినడానికి ఉండడానికి అన్నీ ఉన్నాయి. ఒక వారం రోజులు పనికి పోవడం మానేయండి, శుభ్రంగా ఏసీ వేసుకుని ఇంట్లో పడుకోండి. 11 రోజులు లేకపోండి, 11 రోజులు వేసి మళ్ళీ పనికి వెళ్దామని బయలుదేరండి. ఏ డైలాగ్ తెలుసా? ఏమి వెళ్తాంలే, ఈ 10 రోజులు మించి ఇంట్లో పడుకొని ఒళ్ళంతా రెస్ట్ తీసుకుందాం, సుఖపడిపోయింది శరీరం అంతా, ఏం పోయే పని లేదు. నేను చెప్తున్నాను, ప్రార్థన చెయ్యక 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 మీ శరీరం ఎట్ట మారిపోయిందంటే సోమర్తనం అయిపోయింది. మీ శరీరం, మన శరీరాన్ని సోమరపోతులం అయిపోయాం. ఒళ్ళు అసలు ఉంచు, మోకాలే అన్నట్టు, మోకాలే అని ప్రార్థన చేయమని చెప్పామంటే మోకాలు వేయరు. ఏది సాయిబాబా కానీ చేతులు ఎత్తి దీవిస్తున్నట్టుగా, అరే మోకాలు వేసి ప్రార్థన ఏమేస్తావులేమ్మా. కానీ కొంతమంది ఇట్ట మోకాలే వంగట్లేదు. పాస్టర్ గారు ఏమవుతుందండి? వారం ఉదయం మటను, మధ్యాహ్నం చికెను, సాయంత్రం చేప, ఏం వంగిద్ది నాయన? కొంచెం తగ్గించుకోండి కదా, కొంచెం ఈజీగా ఉండేది. బాడీ ఈజీగా ఉండేది, కొంచెం తగ్గాలి. తగ్గితే బాగుంటుంది. ఉదయం తేపోతే ఒప్పుకొని ప్రార్థన పోయిచ్చేలేదు. ఇప్పుడు 2 కోటలు అయిపోయినాయి ఆల్రెడీ. పొద్దున్నే 2 కోటలు అయిపోయి, మధ్యాహ్నం వచ్చేసరికి చేప తేపోతే ఒప్పుకోండి, సాయంత్రం వచ్చేసరికి చికెన్ తేపోతే ఒప్పుకోండి. ఇంక పాస్టర్ నవ్వడాడు, మా ప్రాంతం ఏం వస్తాం పాస్టర్ గారు, ఉదయం మటను, మధ్యాహ్నం చికెను, సాయంత్రం చేప వండిపోయాక అయిపోయింది సార్.
ఎట్ట ఇంకెక్కడ ప్రార్థన చేసేది? నేను అంటాను, ఎప్పుడైతే నీ సోమరిపోతులు నువ్వు ప్రార్థన చేయకుండా ఉంటావో, నీ శరీరంలో ఏం పుడతాయంటే ముళ్ళ తుప్పలు పుడతాయి. ఏంటండి? ముళ్ళ తుప్పలు పుడతాయి. ఈ ముళ్ళ తుప్పలు ఎలా మారుతాయి అంటే అశాంతి అనే మొక్కలు నాటుతాయి. అశాంతి అనే మొక్కలు మొలుస్తాయి నీ శరీరంలోంచి. అశాంతి అనే మొక్కలు. ప్రార్థన చేయలేవా? ముళ్ళ తుప్పలు పడతాయి నీ శరీరంలో. ప్రార్థన చేయలేదా? అశాంతి అనే మొక్కలు మొలుస్తాయి. వాటికి పని బాటలు పెరుగుతూ ఉంటాయి. ఇక నువ్వు అవన్నిట్లో పెరిగి పెద్దవైపోతుంటే రాను నీ శరీరం ఎట్టపోయింది అంటే బండబారిపోద్ది, మొద్దుబారిపోద్ది. ఇక ప్రార్థన చేయడానికి ఏ మాత్రము కూడా సహకరించదు. అందుకని నేను చెప్తాను, నీ శరీరం అనే పొలాన్ని దున్నుకోవడం నువ్వే ప్రారంభించాలి. నీ శరీరం అనే పొలాన్ని దున్నుకోవడానికి నువ్వే ప్రారంభించాలి. నిర్లక్ష్యం అనే మత్తులోంచి బయటకు రాని, మేల్కొని నిర్లక్ష్యం నుంచి బయటకు వచ్చేసి మేల్కొని నీ దేహాన్ని సరి చేసుకొని నువ్వు సరి అయిన ప్రార్థన జీవితం ఎప్పుడైతే ప్రారంభిస్తావో రావాలిక. ఎప్పుడు చూసిన నిద్ర సోమరిపోతులాగా ఇంకా అక్కడే ఉండి నీ జీవితాన్ని ఇంకా కష్టమయం చేసుకొని, నీ జీవితాన్ని ఇంకా నష్టమయం చేసుకొని, నీ కుటుంబంలో ఇంకా అనేక వ్యర్థమైన ముళ్ళ తుప్పలు పెంచుకొని నీ జీవితంలో శాంతి సమాధానం లేకుండా చిన్న భిన్నవాడు దేవుని చిత్తం కాదు. ఇప్పటిదాకా అలాంటి ముళ్ళ తుప్పలు మొలిచి నీ జీవితం అంతా, నీ శరీరం అంతా పాడైపోయిందేమో. నిన్ను నువ్వే దున్నుకోవాలి. నువ్వు నిన్నే పురుగొలుపుకోవాలి. నీలో ఉన్న నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాలి. నీలో ఉన్న నిద్రాత్మ విడిచిపెట్టాలి. మెలకువగలిగి నీ సమస్య కోసం గంటలు తరబడి నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే, నేను చెప్తున్నాను, నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే నా దేవుడు నీ జీవితంలో క్రియ చేయడానికి సిద్ధంగానే ఉండి రాత్రి. హల్లెలూయా చెప్పగడిగా హల్లెలూయానే. నిర్లక్ష్యం విడిచిపెట్టు, సామర్థ్యం విడిచిపెట్టు, నిద్రాత్మ విడిచిపెట్టి మరి ఎట్టగా సరే మన శరీరం మరలా నేను దున్నుకోవాలరా. దున్నుకోపోతే నేను ఫలించలేను. దున్నకపోతే నా సంఘం ఫలించదు. దున్నకపోతే నా కుటుంబం ఫలించదు. దున్నకపోతే నా శరీరం ఫలించదు. నేను ఫలించాలన్నా, శరీరం ఫలించాలన్నా, నా కుటుంబం ఫలించాలన్నా, నా సంఘము ఫలించాలన్నా నన్ను దున్నుకొని సరి చేసుకొని నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి సోమరి ఆత్మను దూరం చేసుకొని నేను ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభిస్తానో అప్పటి నుంచే నేను ఫలించడం ప్రారంభిస్తాను. హల్లెలూయా. ఒకే మాట క్లుప్తంగా చెప్తాను, ఎక్కువసేపు సమయం తీసుకొని, నేను సమయం తక్కువ ఉంది కాబట్టి క్లుప్తంగా చెప్తాను. పౌలు శీలల విషయానికి వస్తున్నాను, వినండి. పౌలు శీలలను బంధించేశారు, చెరసాల్లో వేసేశారు. చెరసాల్లో వేసినప్పుడు అండి, పౌలు శీలలు చెరసాల్లో వేయబడ్డప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్టుందంటే అండి, భక్తిహీనులైన మనుషులు ఎదుట అక్కడ ఉన్న వాళ్ళందరూ భక్తిహీనులే. ఆ చెరసాల్లో ఉన్న వాళ్ళందరూ దొంగలు, దోపిడిదారులు, అక్రమదారులు, నరహత్య చేసిన వాళ్ళు, రకరకాల జనాంగాలు. అలాంటి భక్తిహీనుల మధ్య, అలాంటి భక్తిహీన ప్రజల మధ్య నిలబెట్టి వాళ్ళ బట్టలు లాగేశారండి. బట్టలు గుంజేశారు. వాళ్ళు ధరించిన వస్త్రాలు లాగేసి అన్యాయంగా చెరసాల్లో వేసేసారు. బట్టలు గుంజేశారు. వాళ్ళందరూ చూసి నవ్వుకుంటున్నారు. ఒరే వీళ్ళు దేవుని బిడ్డలంట, వీళ్ళు దేవుని ప్రజలంట, వీళ్ళు దేవుని సేవకులంట, ఒరే వీళ్ళు కూడా జైలుకి వచ్చారంటే మనలాగేదో ఏదో చేసి ఉంటారా, ఏదో జరిగి ఉంటుందిరా వీళ్ళ జీవితాల్లో కూడా అని అందరూ వాళ్ళు చూసి నవ్వుతున్నారు. ఎగతాళిగా నవ్వుతుంటే వాళ్ళ ముందు బట్టలు లాగేసి అన్యాయంగా తీసుకెళ్ళి చెరసాల్లో వేసి పాపము చేసిన ప్రజల మధ్య నిలబెట్టి, వాళ్ళు ఏ పాపం చేయలేదండి, వాళ్ళు ఏ తప్పు చేయలేదండి, దేవుని వార్తను ప్రకటిస్తున్నారు, దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు, దేవుని గురించి చెప్తున్నారనే నేరంతో తీసుకుని వెళ్ళి వాళ్ళని అన్యాయస్తున్న జనుల ముందు నిలబెట్టి, పాపం చేసిన ప్రజలతో నిలబెట్టి వాళ్ళని అవమానపరిచి, వాళ్ళని గాయపరిచి, వాళ్ళని రకరకాలుగా చుట్టుముట్టారు. వాళ్ళని కొడితే వాళ్ళ శరీరం నుంచి మంట వస్తుంది. మంటలు పడుతున్నాయి. గాయాలన్నీ మంటతో తట్టుకోలేక మంట మండిపోతున్నాయి శరీరాలు ఇద్దరికి కూడా.
ఎక్కడ చెయ్యి పెడుతున్నా, ఎక్కడ శరీరం తాగుతున్నా చెప్పలేని చెప్పుకోలేని భయంకరమైన మంట మంట మంట. జనుల మధ్య వస్త్రాలు లాగేశారు, దొంగతనం చేసినట్టుగా, ఏదో పాపం చేసినట్లుగా, ఏదో అక్రమాలు చేసినట్లుగా తీసుకెళ్ళి మొత్తం మీద వాళ్ళని అక్కడ నిలబెడితే వాళ్ళు ఎంతో అవమానకరంగా నిలబడిపోయారు. ఇన్ని జరుగుతున్నా వాళ్ళండి, ఇవన్నీ జరుగుతున్నా వాళ్ళండి, వాళ్ళని ఎవరైతే కొట్టారో వాళ్ళ గురించి ఆలోచించట్లా, వాళ్ళని ఎవరైతే తిట్టారో వాళ్ళ గురించి ఆలోచన చేయట్లా, వాళ్ళని ఎవరైతే దూషించి గాయపరుచున్నారో వాళ్ళ గురించి ఆలోచించట్లా, ఇవన్నీ చేసిన వాళ్ళ గురించి వాళ్ళకి ఆలోచన లేదు. మమ్మల్ని వాళ్ళు తిట్టారు, వాళ్ళు మమ్మల్ని కొట్టారు, వాళ్ళు మమ్మల్ని గాయపరిచారు, వాళ్ళు మమ్మల్ని అవమానపరిచారు, వాళ్ళు మమ్మల్ని ఇలా చేశారు అలా చేశారు, ఏమీ గుర్తుపెట్టుకోవట్లా, అసలు ఏం ఆలోచించట్లా. ఎందుకు ఇలా జరిగిందని గుర్తు చేసుకొని కూడా ఏడ్చుకోవట్లా. ఏడవట్లేదండి వాళ్ళు. అది చేశారు ఇది చేశారని వాళ్ళ మీద నేపాలు మోపి వాళ్ళ మీద ఉన్నదని మాట్లాడటం కూడా చేయట్లా. మౌనంగా తిట్టిన వాళ్ళని చూస్తున్నారు, కొట్టిన వాళ్ళని చూస్తున్నారు, దూషించిన వాళ్ళని చూస్తున్నారు, నవ్విన వాళ్ళని చూస్తున్నారు, అందరం చూస్తూ ఉన్నారు. ఎన్ని జరిగినా ఎంత జరిగినా మాత్రం నోరు మాత్రం మెదవట్లేదండి. గుర్తు చేసుకొని ఆడవలేదు. ఎన్ని బాధలు పడుతున్నాం మనం, ఎంత కష్టపడుతున్నాం, ఆడవట్లేదు. ప్రార్థన చేసేవాళ్ళు ఇట్టాగే ఉంటారు. ప్రార్థన చేసేవాళ్ళు పిరికోళ్ళు కాదండి. ప్రార్థన చేసేవాళ్ళు ఏడవరండి మాటి మాటికి. ప్రార్థన చేసేవాళ్ళు మాటి మాటికి కృంగిపోరండి. ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా వచ్చి సహాయం చేస్తారని ఎదురు చూడరండి. సరే వచ్చేమో చెరసాల్లోకి వచ్చేసాము, చెరసాల్లో ఉన్నాము, ఎవరైనా వస్తే బాగుండు, ఎవరైనా వచ్చి సహాయం చేస్తే బాగుండు, ఎవరైనా విడిపిస్తే బాగుండు అని విడిపించే వారి కోసం చూడలా. విడిపించే వారి కోసం చూడలేదు, ఏడ్చుకోలేదు, కుంగిపోలేదు, కుమిలిపోలేదు, బాధపడలేదు. తిట్టిన వాళ్ళని, కొట్టిన వాళ్ళు, హింసించిన వాళ్ళని, బాధపరిచిన గురించి అస్సలు పట్టించుకోవట్లా. ఏమీ ఎరగనట్టు మౌనంగా వాళ్ళ పనిలో వాళ్ళు మౌనంగా అలా ఉండిపోయారు. ఆ మౌనంగా ఉన్న సమయంలోనండి వాళ్ళల్లో ఉన్న అంతరంగిక పురుషుడండి వారి ప్రక్కనే వచ్చి నిలబడండి. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి ఆయనకు ఒకసారి. గట్టిగా కొట్టు, గట్టిగా కొట్టు. హల్లెలూయా. వాళ్ళ పక్కన వచ్చి మౌనంగా నిలబడిపోయి ఎందుకు అలా మౌనంగా ఉన్నారు, ఎందుకు అలా ఖాళీ కూర్చున్నారు? కమాన్, పాటలు పాడండి, పాటలు పాడండి. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. అడిగా నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను, వరదవలే భక్తిహీనులు, వరదవలే భక్తిహీనులు పోర్లిన విడువకనను ఎడబాయ్. ఎవరైనా విడువకనను యెహోవా మాయదార్. సంతోషంగా పురుషులారా, పురుషులారా, స్త్రీలారా, ఆమేన్. ఆ చెరసాలలో బంధించబడిన వారు విడిపించడానికి ఏ అధికారి, ఏ నాయకుడు, ఏ మనుషుడు రాలేదు. కానీ సాక్షాత్తు వాళ్ళ ప్రార్థన ఆలకించే సర్వశక్తి కలిగిన దేవుడే ఆత్మస్వరూపిగా వాళ్ళ మధ్యలో దిగివచ్చి, ఎందుకు ఖాళీగా ఉంటారు, పాటలు పాడండి, ఎందుకు ఖాళీ, స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. వాళ్ళ ఆత్మను ఉజ్జింపజేసి మండించి మండించి మాట. ఇంకా మీరు మౌనంగా ఉండవద్దు, ఇక మీరు మౌనంగా ఉండవద్దు. మీరు మౌనం ఉండే సమయం దాటిపోయింది, మీరు ఒట్టుగా ఉండే సమయం దాటిపోయింది, మీరు దిగులు పడే సమయం దాటిపోయింది. ఇప్పుడు మీరేం చేయాలి తెలుసా? మీ స్వరం ఎత్తాలి, మీరు నోరు తెరవాలి, మీరు పాటలు పాడాలి, మీరు స్తుతులు చెప్పాలి, మీరు ప్రార్థన చేయాలి.
ఇక్కడ ఒక అద్భుతం జరగబోతా ఉంది, ఇక్కడ ఒక అద్భుతం జరగబోతా ఉంది అని వాళ్ళ ప్రక్కనే పరిశుద్ధాత్మ దేవుడు నిలబడి వాళ్ళ ఆత్మలను ఉజ్జీవింప చేస్తూ ఉంటే వాళ్ళలో ఉన్న దుఃఖం, వాళ్ళలో ఉన్న నిరాశలు ఏవి కూడా లేకుండా వాళ్ళు సంతోషంగా లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించడం ప్రారంభించారండి. గట్టిగా గట్టిగా వాళ్ళు ఎప్పుడైతే చేతులెత్తి పాటలు పాడుతూ ప్రభుని స్తుతిస్తా సంతోషంగా ఆరాధిస్తూ ఉన్నారో, ఆ ఆరాధిస్తున్న ఆ మధ్యరాత్రి వేళ ఆరాధిస్తూ ఉండగా వారి మీదకి ఒక ఆత్మ దిగి వచ్చింది. ఈ ఆత్మ ఏ ఆత్మ తెలుసా? 2024 సంవత్సరాల క్రిందట సమాధిలో బంధించినటువంటి యేసుక్రీస్తు ఆత్మను లేపిన పరిశుద్ధాత్మ అనగా పునరుద్ధానపు శక్తి ఆత్మ వారిని ఆవరించగా వారు అలాగే ప్రార్థన చేయడం ప్రారంభించారు. వారి మీదకి ఏ ఆత్మ తెలుసండి? సమాధి సంఖ్యలను బద్దలు కొట్టిన పునరుద్ధానపు ఆత్మ వారి మీదకి దిగి రాగా ఆ ఆత్మ ఒక్కసారి వాళ్ళ మీద దిగిరాగా టపా ఇక్కడ అన్ని బద్దలైపోయాయి. అక్కడ ఉన్న వాళ్ళందరి ఎవరి కళ్ళు మూతపడిపోయాయి. భయంకరమైన భూకంపం పుట్టిందండి. బంధించబడినటువంటి బిడ్డలే రాజ కుమారులుగా సంతోషంతో తిరిగి బయటికి రావటం కనులారా చూశారు. అక్కడ వాళ్ళందరూ చూసి అంటారు, వీళ్ళ దేవుడు ఎంత గొప్పోడు. నువ్వు ప్రార్థన చేసి చూడు, ఆ పునరుద్ధానపు శక్తిని కలిగి ఉన్న ఆత్మే నిన్ను తాకిద్ది. ఆ పునరుద్ధానపు శక్తి కలిగిన దేవుడు నీలోకి వస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను పురుగులుపుతాడు, నిన్ను ఉజ్జింపజేస్తాడు. అక్కడి నుంచి పైకిలే అంటాడు. ఆ సోమరాత్రి విడిచి పైకిలే, నువ్వు అసలు అక్కడ ఉండమాక, నువ్వు ఎంతకాలం ఉంటావు అక్కడే, అక్కడ నుంచి బయటికి రా, నీ చరిత్ర మారబోతుంది, నీ స్థితి మారబోతుంది, నేను అద్భుతం చేస్తానని ఆయన ఎదుట మనం కూర్చున్నప్పుడే, ఆయన మనం బలపరిచి పురుకొల్పి ముందుకు నడిపిస్తున్నప్పుడే ఆయన కార్యాలు మనం చూడబోతూ ఉన్నాం. గట్టిగా చెప్పండి హల్లెలూయా అని చెప్పాలి, గట్టిగా హల్లెలూయా అని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు సమయం ఇస్తున్నా. నేను తీర్మానం చేసుకోండి, మీ శరీరం అనే చేనుని, మీ శరీరం అనే దుక్కిని, మీ శరీరం అనే బంజరు భూమిని ఈ రాత్రి మీకు మీరు దున్నుకోవడం ప్రారంభించగలిగితే మీరు ఫలిస్తారు. మీ పొలంలో అలాగే బంజరు భూమిగానే ఉంచుకున్నారా, గచ్చ పొదలు లేస్తాయి, అశాంతిని కలుగు చేసే మొక్కలు లేస్తాయి, కుటుంబాన్ని విచ్ఛిన్న చేసి బలహీనపరిచి అనేక రకరకాల గచ్చ పొదలు పుడతాయి, మిమ్మల్ని ఇంకా నెమ్మది లేకుండా చేస్తాయి. ఇంతకాలం ప్రార్థనలు లేకపోవడం వల్ల కుటుంబంలో ఈ స్థితి వచ్చింది, ఈ పరిస్థితులు వచ్చాయి. ఇక మార్చుకుందాం. మనం చేసే ప్రార్థన ఎట్లుండాలి తెలుసా అండి? చెరసాలను కదిలించే బలమైన ప్రార్థనగా ఉండాలండి. ఆమేన్. చెరసాలను బద్దలు కొట్టగలిగిన బలమైన ప్రార్థనగా ఉండాలండి. ఆ ప్రార్థన ఆత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఇది ఎప్పుడు చేసేది తెలుసా? వాళ్ళు మధ్యరాత్రి. ఎప్పుడు ఇది? ఇప్పుడు ఏ రాత్రి? ఇక మొదలు పెట్టండి మీరు ప్రార్థన. అద్భుతం చూడబోతున్నారు మీ జీవితంలో. ఇదే మీ కుటుంబానికి సంబంధించిన ప్రార్థన. ఇక మోకాళ్ళు వేస్తారా? మోకాళ్ళు వంగట్లేదా? లేచిన బడి దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారందరినీ కూడా దేవుడు బలపరిచి అద్భుతం చేయునుగాక. అలాంటి బలమైన ప్రార్థన, ఆత్మ కదిలించే ప్రార్థన ఆత్మ దేవుడు మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించి మీ కుటుంబాల మీద ఉన్న బంధకాలన్నీ దేవుడు తీసివేయబోతున్నాడు. ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరచబోతున్నాడు. ఎస్, ఇప్పుడు ఎలా ఉన్నది తెలుసా? రోషంగా లెగవండి.